ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మార్పు రావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సింది అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. గుజరాత్ తరహా అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఇవాళ నిజంగా వారి పోరాటం ఏదైతే రైతులు ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా ఏ రకంగా సాధించారో ఆ సాధించిన దానికి ఇవాళ మోదీ ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉన్నది. అదే రకంగా తెలంగాణ ప్రజలు కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవినీతి ప్రభుత్వం ఏ రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలను అవమానపరిచి ఏ రకంగా ఆ రోజు మీరు తెలుగు జాతిని అగౌరవపరిస్తే ఏ రకంగా తెలుగుదేశం పుట్టిందో ఇవాళ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఇవాళ మూటలు మోస్తా ఉన్నారు ఇవాళ ఢిల్లీకి. కాబట్టి వాళ్ళ కప్పం కడుతున్నారు ఢిల్లీకి, తెలంగాణ సంపద దోచిపెడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా రేపు మరి డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ప్రజలు చూస్తారు. అందుకనే నేను ఈ రోజు పూర్తిగా ఈ బిల్లును సమర్థిస్తూ ఖచ్చితంగా తెలంగాణలో మార్పు రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. ఏ రకంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో అధికారులు భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా తెలంగాణ కూడా మోదీ నాయకత్వంలో మోదీ తరహా గుజరాత్ తరహా అభివృద్ధి కావాలంటే తెలంగాణలో బీజేపీ రావాలి. పిల్ల కాంగ్రెస్ పిల్ల చేష్టలతో రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి 3 ముక్కలాట ఆడిందన్నారు ఎంపీ లక్ష్మణ్. పిల్ల కాంగ్రెస్ చేష్టలకు ప్రపంచం నివ్వెరపోయిందన్నారు. పెట్టుబడులు రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పిల్ల కాంగ్రెస్ పిల్ల చేష్టలను ప్రజలు గమనించారన్నారు. తల్లి పిల్ల కాంగ్రెస్లను ప్రజలు మట్టి కరిపించారన్నారు. మరి పిల్ల కాంగ్రెస్ అనేటువంటి ఏ రకంగా పిల్ల చేష్టలతో అమరావతి కాదు ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి 3 ముక్కల ఆటలు ఆడించి ఏ రకంగా నవ్వుల పాలు చేశారు. మొత్తం ప్రపంచమంతా కూడా వివరిపోయింది. ఏ రైతులైతే వారు త్యాగం చేసి వాళ్ళ భూములు అప్పగించారో వాళ్ళ భాషలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. పెట్టుబడులు రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పిల్ల కాంగ్రెస్ యొక్క పిల్ల చేష్టల వల్ల ప్రజలు గమనించారు. అందుకనే ఆ రోజు ఈ పిల్ల కాంగ్రెస్ అయినా తల్లి కాంగ్రెస్ అయినా రాజకీయంగా మళ్ళీ మట్టి కనిపించి మరి ఒక కాంగ్రెస్ పార్టీని హ్యాట్రిక్ డక్ అయితే ఇంకొక పార్టీని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏ రకంగా మరి మట్టి కనిపించారో ప్రజాస్వామికంగా ప్రజల యొక్క ఆలోచనతో ప్రజల యొక్క మద్దతుతో అది వారు చేసేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ